చెప్పు అది వద్దయ్యా మా బాణాలు మాకు. కరీంనగర్ జిల్లా ధర్మపూర్లో దొంగతనం జరిగింది. వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఓ దొంగ బంగారు పుస్తల తాడును పరారయ్యాడు. ఇక నేరెళ్ల గ్రామానికి చెందిన అయ్యోరి పోషవ్వ అనే వృద్ధురాలు గోదావరి స్నానం కోసం వచ్చిన సమయంలో ఘటన జరిగింది. ఇక నేరెళ్ల గ్రామ కార్యదర్శి అని పరిచయం చేసుకుని పెన్షన్ డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో మెడలోని 2 తులాల బంగారు పుస్తల తాడు ఇచ్చినట్లుగా బాధితురాలు చెప్పింది. ఇక వృద్ధురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సులో దిగిన ఆటో ఆయన అడిగితే 50 రూపాయలు అనో లేదా నేను ఉంటే ఎక్కుతానని అరటి పండ్ల కడికి పోతున్నా. ఆయన ఏమన్నాడు కదా నేను నేరెళ్ళ పింఛన్ ఇచ్చేస్తాను, నువ్వు పింఛన్కి రాలేదమ్మా ఇయ్యడికి లాస్ట్ నేను ఇత్త పట్టుగాడా అని అక్కడికి వెళ్ళి ఆ బామ్మన్ల వాడకు తీసుకొచ్చాడు. బామ్మన్ల వాడకు తీసుకొచ్చి ఇగో 2 కాగితాలు కావాలి, కాగితాలు తీసుకురాబో 2 ఫోటోలు తీసుకొని పింఛన్ ఇస్తాను. సరే అని మరి కాగితాలు నువ్వు దేపమ్మని నేను ఫోను కాదు ఒక కాగితం పుస్తలు లేదు మరిచి వచ్చిందట. ఈ పుస్తలు ఇవ్వమ్మ అన్న వాళ్ళే 2 పుస్తలు తీసి నేనే ఇచ్చిన వాళ్ళే నేను ఇచ్చి అటుపోయినా ఆయన ఇటు నేను పోయి కాగితాలకు లేక వరకు ఆ కాగితాలు లేవు బంద్ చేసిన రంగు. ఆ కాగితాలు పట్టుకొని అత్తరాడ వరకు లేదు. అయ్యో మరి నా పుస్తలు ఇచ్చిన. మేడ్చల్ జిల్లా కుకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది.